హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అందరం కలిసి ఇండియా గేట్ వెళ్తున్నాం. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సెంటర్కి వచ్చి క్యాబ్ బుక్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నా కెమెరా వైపే చూస్తున్నారు, ఫిల్టర్స్ వాళ్ళ ఫేస్కి వస్తాయా అని. క్యాబ్ అయితే ఎంతసేపటికి బుక్ అవ్వట్లేదు. మాకు బస్ డిపోట్ చాలా దగ్గరే, సో డిపోట్కి అయితే వచ్చేసాము. మేమైతే ఫస్ట్ టైం అన్నమాట ఇండియా గేట్కి బస్సులో వెళ్ళడం. సో ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు, డైరెక్ట్ బస్సులు ఉన్నాయా లేవా అని చెప్పి కనుక్కుంటున్నారు. టైం ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. ఇక్కడ నైట్ 8 వరకు చీకటి పడదు సమ్మర్లో అయితే. సో ఇప్పుడు డే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవినింగే ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అస్సలు ఉండదు. ఏవైనా ఏ టైంలోనైనా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు. సో ఫైనల్గా తెలిసింది డైరెక్ట్ బస్సే ఉందంట. ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఢిల్లీలో లేడీస్కి ఏ బస్కైనా బస్ టికెట్ ఫ్రీ. చెన్నైలో అలా కాదు, డీలక్స్ బస్కి అయితే మనమే టికెట్ తీసుకోవాలి. బట్ ఢిల్లీలో అలా కాదు, ఏ బస్కైనా ఫ్రీ టికెటే అన్నమాట. బ్లూ కలర్లో చూస్తున్నారు కదా బస్సెస్, అవి నార్మల్ బస్సులు కావు, ఎలక్ట్రిక్ బస్సెస్ అంట. నేనైతే ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బస్సెస్. మా వారికి చిరాకు వచ్చేస్తుంది బస్ కోసం వెయిట్ చేయలేక. అసలు బస్సులోనే ట్రావెల్ చేయరు ఆయన, నా బలవంతం మీద వచ్చారు. ఫైనల్గా మేము వెళ్ళాల్సిన బస్ అయితే వచ్చింది, అక్కడ ఉంది కదా అదే అన్నమాట. ఎక్కేస్తున్నాం. ఇదే డిపోట్ కాబట్టి సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. కూర్చుంటున్నాను వెళ్ళి. నేనైతే విండో సీట్ కోసమే చూస్తున్నాను. మేము ఎక్కింది ఎలక్ట్రిక్ బస్ అన్నమాట. లోపల ఇలాగే ఉంటుంది, బస్ మొత్తం ఏసీ ఉంటుంది. రీచ్ అవ్వడానికి నియర్లీ 40 మినిట్స్ పడుతుందన్నమాట బస్లో. ఇండియా గేట్ స్టాప్ దగ్గరే దిగి కొంచెం ముందుకు వస్తే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అన్నమాట. ఇది మొత్తం చిన్న చిన్న షాప్స్ కిందనే పెట్టి అమ్ముతున్నారు, టాయ్స్ అండ్ స్నాక్స్. లోపల ఎంట్రీ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. కొంచెం దూరం నడిచి వెళ్ళాలి లోపలికి. వచ్చేసాం దగ్గరికి. నేను బిఫోర్ 3 టైమ్స్ వచ్చాను ఇండియా గేట్కి, బట్ ఈ రూట్లో రాలేదు. మేము బస్లో వచ్చాం కాబట్టి రూట్ అయితే చేంజ్ అయిపోయింది. మేము వెహికల్లో, మా ఓన్ వెహికల్లో వస్తాం కాబట్టి పార్కింగ్ వేరే ప్లేస్లో చేసి మేము ఎంట్రన్స్ అటువైపు చూస్తున్నారు కదా, ఈ ఇండియా గేట్ అటువైపు నుంచి వస్తామన్నమాట. ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైము. అయితే చాలా బాగుంది వ్యూ. క్రౌడ్ కూడా అంతే ఉన్నారు, సండే కాబట్టి. అసలు ఈ వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇక్కడ అలాగే స్ట్రైట్గా చూస్తుంటే ఒక చిన్న హౌస్ లాగా కనిపిస్తుంది కదా, అది రాష్ట్రపతి భవన్ అంట. లైట్స్ కలర్ కలర్గా చేంజ్ చేస్తున్నారు. అసలు ఎంత బాగుందో ఈవినింగ్ వ్యూ ఇండియా గేట్. ఇక్కడ ఫొటోస్ కావాలన్నా కూడా మనం ఫొటోస్ దిగొచ్చు. ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఇన్స్టెంట్గా అప్పుడే మనకి మొబైల్లో ఎక్కిచ్చేస్తారనమాట. ఈచ్ ఫోటో 20 రూపీస్ తీసుకుంటారు. క్రౌడ్ చూడండి అసలు ఎలా ఉన్నారో. ఈ టైంలో పిల్లలు తప్పిపోతే కనిపించని కూడా కనిపించరు, అంతమంది ఉన్నారు. ఇండియా గేట్ హిస్టరీ చూసుకుంటే అసలు ఇండియా గేట్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు 90,000 సోల్జర్స్ చనిపోయారంట. వాళ్ళ గుర్తుగా ఈ ఇండియా గేట్ని కన్స్ట్రక్ట్ చేశారంట. ఇండియా గేట్ పక్కనే ఒక లైట్ ఉంటుంది, దాని పేరు అమర్ జ్యోతి జవాన్. టైము 8:30 దాటిపోయింది. ఇంకా తినడానికి చూస్తున్నాం. ఇక్కడే పక్కన ఏమైనా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయా లేదంటే జామా మసీద్ వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. పక్కనే కన్నాట్ ప్లేస్ ఉంది, అక్కడికే వెళ్దామని డిసైడ్ అయిపోయాం. ఈ కన్నాట్ ప్లేస్ ఢిల్లీ హార్ట్ అనే చెప్పొచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా ఫేమస్ అన్నమాట. ఇది షాపింగ్కి ఇక్కడ దొరకని థింగ్స్ అనేవి ఏముండవు, అంత ఫేమస్. A to Z ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయన్నమాట. మేము తినడానికైతే వచ్చేసాము ఇక్కడికి. ఇది చాలా పెద్దది, ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఇన్నర్ సర్కిల్ అండ్ అవుటర్ సర్కిల్ మొత్తం ఇలాగే అన్ని
ఫుడ్ కోర్ట్, షోరూమ్స్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ బయట పెట్టి కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దొరకని వస్తువులే ఉండవు. తినడానికి మెక్డొనాల్డ్స్కి వచ్చామన్నమాట. అస్సలు ప్లేస్ లేదు, ఫుల్ రష్గా ఉంది. లోపల ఇంకా వెయిటింగ్లో కూడా ఉన్నారు. అందుకని బయటకు వచ్చేసాము. మళ్ళీ డామినోస్ కానీ పిజ్జా హట్ కానీ చూస్తున్నాము. నడుస్తున్నామన్నమాట. ఎక్కడుందో ఇంకా వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఎక్కడుందో తెలీదు, చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ లేని బ్రాండ్సే లేవు, అన్నీ ఇలా షోరూమ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నడుస్తుంటే ఫారిన్లో నడిచేంత ఫీలింగ్ వస్తుంది నాకైతే. నేను కూడా ఫస్ట్ టైమే రావడం ఇక్కడికి. మా బాబు చూడండి ఎలా పరిగెత్తుతున్నాడో. ఆ బొమ్మ ఒకటి తీసి ఇచ్చాము. అస్సలు ఆగట్లేదు. పంజరం నుంచి బయటకు వచ్చిన చిలకలాగా బిహేవ్ చేస్తాడనమాట ఎప్పుడు బయటికి తీసుకొచ్చినా కూడా. వెళ్తూనే ఉన్నాం, బట్ మేము వెతికే అయితే మా కళ్ళకు కనిపించట్లేదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఫైనల్గా డామినోస్ కనిపించింది. వెళ్ళేసి తినేసి వచ్చేసాము. ఇది తిన్న తర్వాత తీసిన వీడియో. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఆ బ్లూ బస్సులు చూస్తున్నారు కదా, అవే ఎలక్ట్రిక్ బస్సులు. బస్సులో ఎక్కి కూర్చున్న తర్వాత ఇండియా గేట్ని మళ్ళీ చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్ మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.